అందరికీ నమస్కారం. నా పేరు నూకల ప్రభాకర్. నేను అమర గాయకుడు, శతాబ్ది గాయకుడు, ఘంటసాల గారి అభిమానిని, ఆరాధకుడిని. చాలా కాలం క్రితమే వారి పాటలని రకరకాల మాధ్యమాల నుంచి సేకరించి నేను డిజిటైజ్ చేశాను. ఎందుకంటే అవి కేవలం భావితరాల వారికి భద్రపరచాలనే ఉద్దేశంతో. ఆయన పాటల మీద మక్కువతోటి పాటలు నేర్చుకుని పాడుతూ ఉంటాను కూడా. ఈ రోజున చాలామంది గాయకులు, ఔత్సాహిక గాయకులు ఘంటసాల వారి పాటల్ని పాడాలని అనుకుంటారు. అయితే వారికి మరి వాయిద్య సహకారంతో కాకుండా కరాోకే ట్రాక్ సహకారంతో పాడుకుంటే ఇంకా బాగుంటుందని వారు భావించడం కద్దు. అందుకని నేను ఒక యూట్యూబ్ మాధ్యమం ద్వారా ఘంటసాల వారి పాటలకి ప్రాచుర్యాన్ని కల్పించే ప్రయత్నం చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఘంటసాల గాననిధి. నా యూట్యూబ్ ఛానల్ హ్యాండిల్ పేరు @mymastersvoice. మీకు అందరికీ తెలుసు, ఘంటసాల వారి పాటలు హిజ్ మాస్టర్స్ వాయిస్ అంటే HMV ద్వారా జనబాహుళ్యాన్ని తెలిసాయి. అందుకనే ఆ పేరు మీద మక్కువతో నేను నా ఛానల్కి హ్యాండిల్ మై మాస్టర్స్ వాయిస్ అని పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా నా యూట్యూబ్ ఛానల్లో నేను ప్రతి వారం తరచుగా పాటల కార్యక్రమం నిర్వహిస్తుంటాను. ఘంటసాల వారి పాటలు నేనే కాకుండా నాతో పాటుగా అనేక మంది ఔత్సాహిక గాయని గాయకులు, చాలామంది ప్రతిష్ట పొందినటువంటి గాయని గాయకులు ఈ ఛానల్లో పాడుతున్నారు. మీ అందరి మన్ననలను పొందుతున్నారు వారు. అంతేకాకుండా ఘంటసాల వారి పాటలకి అనేక కరాోకే ట్రాక్స్ తయారు చేసి నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది గాయని గాయకులు ఆ ట్రాక్స్ వాడుకుని వారు పాడడం జరుగుతోంది. మరి ఈనాడు ఘంటసాల వారి పాటలని చిన్నారుల చేత పాడించాలనేటువంటి ఒక సంకల్పంతో అంతర్జాతీయ ఘంటసాల సంగీత వైభవ వేదిక మరియు ఇంటర్నేషనల్ ఘంటసాల మ్యూజిక్ హెరిటేజ్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాల పాటల పోటీ చిన్నారుల కోసం నిర్వహిస్తున్నారు. చాలా ముదావహం. ఎందుకంటే చిన్నారులకి ఆ ఘంటసాల వారి పాటలోని మాధుర్యం, ఆ భాషా సౌందర్యం తెలియవలసిన ఆవశ్యకత ఏమైనా ఉంది, ఎంత మాత్రం ఉంది. తర్వాత ఈ పాటల పోటీకి ఒక కరపత్రాన్ని వారు ప్రచురించారు. కరపత్రం అందరికీ అందుబాటులో ఉందని భావిస్తున్నాను. వారందరూ కూడా దాని ప్రకారం నడుచుకుని పాటల పోటీకి విరివిగా మీరందరూ కూడా పాల్గొనాలి. ఇందులో పాల్గొనేందుకు ఆఖరి తేదీ మే 12, 2025గా నిర్ణయించడం జరిగింది. చిన్నారులందరూ కూడా ఘంటసాల వారి పాటలు నేర్చుకుని శిక్షణ పొంది ఈ పాటల పోటీలో పాల్గొనాలని నేను ఆశిస్తున్నాను. అందరికీ విజయోస్తు. అందరికీ నమస్కారం. సెలవు.